ఎక్కడికైనా పోండి, ఎక్కడ సైడ్ అయినా పోయినా కానీ మీకు తక్కువ ప్రైస్లో మంచి ఫిషెస్ అయితే ఎవరు ఇయ్యరు. అండ్ మోయినా కల్చర్ ఇవ్వాలంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో నాలెడ్జ్ ఉండాలి. సో అది ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఎట్లయితే ఉంటుందో సేమ్ నీకు చేస్తేనే నీకు అర్థమవుతుంది. లైనేజ్ మంచిగా ఉంది కాబట్టి మీరు మీకు గ్రూమింగ్ చేయడం ఓకే, కొత్త అయినా సరే కానీ మీరు ఈజీగా మంచి క్వాలిటీని అయితే బయటికి అయితే. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే గప్పీస్ని అయితే పర్ఫెక్ట్గా ఎలా గ్రూమ్ చేయాలి, లైక్ ప్రీమియం క్వాలిటీ ఎలా రెడీ చేయాలి. అండ్ సో మన దగ్గర రెడీ చేయాలంటే సో ఫస్ట్ మన దగ్గర ఏమేమి ఉండాలి, అండ్ దాని తర్వాత లైక్ మనకి ఎంత స్పేస్ కావాలి, ఫీడ్స్లో ఏమేమి కావాలి, అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అక్కడైతే మన బెటాస్ అయితే ఉన్నాయి, కొద్దిగా వాటర్ అయితే ఇవి గ్రీనిష్ అయితే ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం. అండ్ దీంట్లో మ్యాక్సిమం అన్ని ఫిమేల్స్ అయితే ఉంటాయి. వాటర్ చేంజ్ చేసి అన్నీ మళ్ళీ కొట్లాడితే మళ్ళీ సపరేట్ చేయాల్సి వస్తుంది, సో చాలా కష్టం. కాబట్టి నేనైతే వాటర్ ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ స్నైప్నింగ్ చేసా, కింద ఏవైతే చెత్త ఉంటుందో అది ఒక్కటి రిమూవ్ చేసా. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గప్పీస్లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి, సో మంచి క్వాలిటీ తీయాలి అని అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి మెయిన్ ఏంటంటే పేరెంట్స్. సో మీరు తీసుకున్న పేరెంట్స్ లైక్ ఏవైతే గప్పీస్ అయితే ఉంటాయో సో అవి మచ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో సెలెక్షన్ అయితే మంచిగా ఉండాలి. అండ్ తీసుకున్న బ్రీడర్స్ దగ్గర గిట మంచి బ్రీడర్స్ దగ్గర తీసుకుంటే మీకు కాస్ట్ హెవీగా ఉన్నా పర్వాలేదు అని అనుకుని తీసుకుంటే మీకు బేబీస్లో గిట్ట మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. లేదు నాకు తక్కువ ప్రైస్లో కావాలి, మంచిగా కావాలంటే మీరు ఎక్కడికైనా పోండి, ఎక్కడ సైడ్ అయినా పోయినా కానీ మీకు తక్కువ ప్రైస్లో మంచి ఫిషెస్ అయితే ఎవరు ఇయ్యరు. సో ఇదైతే రాసి పెట్టుకొని, ఈవెన్ నాకైనా కానీ ఎవరికైనా సరే కానీ మంచి ఫిషెస్ తక్కువ ప్రైస్లో ఎవరంటే ఎవరు ఇవ్వరు. ఈవెన్ నార్మల్ ప్లాటినం డంబోయర్ అయినా సరే క్వాలిటీ బాగాలేకపోతే చీప్ ప్రైస్లో ఇచ్చేస్తారు, అది ఎవరైనా సరే. అండ్ సో అది ఫస్ట్ ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు గప్పీస్ని గ్రూమ్ చేయాలి అనుకుంటారు, సో మంచి క్వాలిటీ తయారు చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి మీ దగ్గర అయితే మెయిన్ ఏమి ఉండాలంటే లైవ్ ఫుడ్స్. సో లైవ్ ఫుడ్స్లో అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ మొయినా. సో మొయినా అయితే చాలా ఇంపార్టెంట్ ప్లే అవుతుంది. సో మీకు లో కాస్ట్లో అంటే మొయినా ఏంటంటే వన్ టైం ఇన్వెస్టబుల్ అనమాట. సో ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే ఏముండదు. అసలు ఒక్కసారి మీకు అండ్ మొయినా కల్చర్ చేయాలంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో నాలెడ్జ్ ఉండాలి. సో అది ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఎట్లయితే ఉంటుందో సేమ్ నీకు చేస్తేనే నీకు అర్థమవుతుంది. మీరు చేయకుండా ఎన్ని వీడియోలు చూసినా ఏం చేసినా కానీ మీకు ఏం అర్థం కాదు. అది ఖాళీ ప్రాక్టికల్గా చేస్తేనే దాని గురించి ఏంది, అది ఏ టైంలో క్రాష్ అవుతుంది, ఇవన్నీ మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేసి మీకంటూ ఒక నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అప్పుడే మీరైతే మొయినాని అయితే సక్సెస్ఫుల్గా అయితే కల్చర్ అయితే చేస్తారు. అండ్ ఇందులో చూసుకొచ్చి ఇవి మస్కిటో కోసం అయితే మస్కిటో లార్వా తయారవ్వాలని చెప్పి నేను కింద అయితే ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నా. ఇది ఒక టబ్ అండ్ ఇది మన ఇంట్లో మెట్ల కింద అనమాట. అండ్ ఇక్కడ మొత్తం బ్లడ్ వామ్స్ గిట్ట అయితే రెడీ అవుతున్నాయి, ఇక్కడ కట్లుతున్నాయి చూసిరా. సో ఇవి గిట్ట బ్లడ్ వామ్స్. అండ్ ఇవి మాక్సిమం నేను బెటాస్కి అయితే ఫీడ్ చేస్తాను, గప్పీస్కి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఫీడ్ చేస్తా. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవంతా మస్కిటో లార్వా ఒక ఎగ్స్ అనమాట. అండ్ ఇది గిట్ట వన్ ఆఫ్ ది మీ దగ్గర ఓన్లీ గప్పీస్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇది గిట్ట ఫీడ్ చేయొచ్చు. ఇది గిట్ట చాలా బెస్ట్. ఫిమేల్స్ అనేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే చాలా ది బెస్ట్ అనమాట. ఫీడ్ చేస్తే చాలా మంచి ఎనర్జీ అండ్ వాటికి ఎట్లా అంటే మీకు ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సేమ్ మొయినా ఫీడ్ చేసి ఎట్లయితే ఉంటుందో అంత మంచి పవర్ ఉంటుంది. అండ్ వాటికి మంచి హెవీ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవన్నీ అన్నీ దొరుకుతాయి అనమాట వీటికి. సో మంచి హెల్తీగా మంచి సైజులో అయితే పెరుగుతాయి. అండ్ అది మొయినా అయితే మీరైతే ఇలా చేయాలి. అండ్ మీరు ఫిషెస్ని మెయిన్ లైనేజ్ చూసుకోవాలి. లైనేజ్ బట్టి మీకు మంచి లైనేజ్ ఉంది అని అంటే సో మీకు ఆటోమేటిక్గా లైనేజ్ మంచిగా ఉంది కాబట్టి మీకు గ్రూమింగ్ చేయడం ఓకే, కొత్త అయినా సరే కానీ మీరు ఈజీగా మంచి క్వాలిటీని అయితే బయటికి అయితే తీయొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే మొయినా ఉండాలి. సో వితౌట్ మొయినా లేకపోతే పని అవ్వదు. మొయినా లైవ్ ఫుడ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆర్తీమియా ఫీడ్ చేయాలి అంటే ఆర్తీమియా అనేది టూ మచ్ ఎక్స్పెన్సివ్. సో ఓన్లీ జస్ట్ ఫ్రైస్ వరకు ఉన్నంత వరకే మనం వాటిని పెంచగలుగుతాం. మీరు ప్రతిసారి వాటికి ఆర్తీమియా ఫీడ్ చేయాలంటే ఆర్తీమియా అనేది కంపేరింగ్ టు చాలా చిన్న సైజులో ఉంటుంది మొయినాతో కంపేర్ చేస్తాం. మొయినా ఏంటంటే చిన్న ఉన్నప్పుడే ఆర్తీమియా వన్ టైం అనుకుంటే మొయినా 2 times ఎక్కువ ఉంటుంది. వాటి సైజెస్లో 2 to 3 times పెద్దగా ఉంటుంది. అదే మొయినా వచ్చేసేసి ఒక అంటే 10 నుంచి 20 తిన్నది అనుకో పురుగులని, గప్పి కడుపు నిండిపోతుంది.
అదే ఆర్తిమి అయితే అట్లా ఉండదు. సో మీరు కంటిన్యూగా మినిమం ఒక 20 to 30 తింటేనే దాన్ని కడుపు నిండుతుంది. ఎందుకంటే కంపేరింగ్ టు చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఆర్తిమి అనేది ఫీడ్ చేస్తే మీరు మస్తు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇక మాకు లైఫ్ ఫుడ్స్ కల్చర్ చేయడానికి రాదు అని అంటే మనం ఏం చేయలేము, బడ్జెట్లో కావాలంటే చాలా కష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు దగ్గర ట్యాంక్ సైజ్, మీ దగ్గర ఫ్రిడ్జ్ బాక్సెస్ ఉన్నాయంటే సో ఫ్రిడ్జ్ బాక్స్లో గిట్ట గ్రూమింగ్ చేయొచ్చు. మెయిన్ మళ్ళీ చెప్తున్నా, మేల్ ఫిమేల్ అయితే సపరేట్ గ్రూమ్ చేయాలి. లేకపోతే బాడీ సైజెస్ అనేది అయితే రావు. బాడీ సైజ్ రాలేవు అంటే చనిపోయే ఛాన్సెస్ అయితే ఫిషెస్ అయితే చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకనంటే ఇమ్యూనిటీ పవర్ ఉండదు వాటికి. సర్టెన్ ఏజ్ రాగానే అన్ని మేల్స్ అయితే క్రాసింగ్ చేస్తూనే ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ చూసుకోవచ్చు ఇది ఫ్లేరింగ్, ఆల్రెడీ అంటే గప్పీస్ కూడా ఫ్లేర్ చేసే ఫిమేల్స్ని అంటే ఇంప్రెస్ చేయడానికి. అండ్ సో అలా అయితే ఉంటుంది. మేల్ ఫిమేల్ అయితే ఖచ్చితంగా సపరేట్ అయితే గ్రూమ్ చేయాలి. సపరేట్ చేయకుండా గ్రూమ్ చేసిరు అంటే చలో ఫట ఎగిరిపోతాయి. మీరు షిప్పింగ్ చేసినా ఏది చేసినా బతుకో, ఎక్కువ రోజులు అయితే బతుకో. ఇదైతే ఒక లైక్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ టిప్స్. అండ్ ఇందులో 2 females ఉండే 2 males ఉండే. అన్ఫార్చునేట్లీ ఒక ఫీమేల్ అయితే చనిపోయింది, వర్షం పడ్డది. అండ్ దీంతో పాటు ఈ ఇన్సెక్ట్స్ అనేది అయితే పడ్డాయి, ఏదో ఇష్యూ అయింది, అవి అయితే చనిపోయింది అనమాట ఫీమేల్. సో అది కూడా చాలా మంచిగా ఉండే ఫీమేల్. సో అన్ఫార్చునేట్లీ ఫీమేల్ చచ్చిపోయింది, జస్ట్ ఓన్లీ ట్రై ఉంది. సో ఇప్పుడు వాటితో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ప్లాటినం డొంబోయర్వి మేల్స్, అండ్ ఇవి మేల్స్ అనమాట. అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫీమేల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఫీడింగ్లో వచ్చేసేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిన్స్ వీన్ అనమాట. నేనైతే ఇప్పుడైతే ఫీడ్ గిట చేసి మీకు అయితే చూపిస్తా. సో ఎట్లా తింటాయో. మీకు నార్మల్ ఫీడ్ మీ పిల్లెట్స్ ఫీడ్స్ కంటే చాలా మంచి ఫీడ్. హాబీస్ట్కైనా సరే, లైక్ ఎవరైనా పెంచుకునే వాళ్ళైనా, బ్రీడర్స్కైనా, లైక్ ఎవరేమైనా చేయాలి అనుకున్న ఫామ్ అలాంటి వాళ్ళకైతే ప్రిన్స్ వీన్ అయితే ది బెస్ట్ సజెషన్ అయితే నాదైతే. చూడొచ్చు మంచిగా తింటాయి, చాలా చిన్న సైజులో ఉంటుంది, ఇంత చిన్న సైజులో అయితే ఉంటుంది. సో ది బెస్ట్ అనమాట. మీకు ఇది గిట్ట చాలా మంచి ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. అండ్ నేనైతే పర్సనలీ సజెస్ట్ చేసేది అయితే ఇదే అనమాట. ఇది తప్ప నేనైతే వేరేది సజెస్ట్ చేయను. అండ్ టబ్బు సైజులో వచ్చేసేసి మీరు ఒక్కొక్క టబ్బులో ఈజీగా ఇలాంటి టబ్బులు అయితే ఒక 10 males వేసుకోవచ్చు. 10 కంటే ఇంకెక్కువ మేల్స్ వేసుకున్నారు అంటే గ్రూమింగ్ చేయడం కష్టమైపోతుంది. సో కొద్దిగా రిస్క్. దీంట్లో తీసుకోవచ్చు ఓన్లీ 10 males వేసిన 10 ఉండొచ్చు, మా అంటే 11 ఉండొచ్చు, అంతకుమించి అయితే ఎక్కువ ఉండవు. సో అన్నీ అయితే మంచిగా ఇష్టంగా అయితే ఉంటుంది. గోల్డ్ చూసుకోవచ్చు చెమక్మంటున్నాయి. సో చెమక్ గోల్డ్. సో ఇక్కడైతే ఇంకో కొన్ని మేల్స్ అయితే ఉన్నాయి. సో వీటికి అయితే ఫీడింగ్ అయితే చేస్తున్నాం. సో ఇలా అన్నమాట నేనైతే డైలీ వీటికి. అండ్ సో ఇక్కడైతే న్యూ టబ్స్ అయితే ఉన్నాయి. సో స్పేస్ లేదని చెప్పి అయితే ప్రజెంట్ అయితే పెట్టట్లేదు, అంటే సో తొందరలోనే అయితే పెడతా. దీంట్లో వేరే నార్మల్వి బెటాస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ ఇవి సేల్ పర్పస్ కోసం, నార్మల్ ఎవరైనా తక్కువ ప్రైస్లో అడిగితే సో ఇవి అయితే ఉన్నాయి అనమాట. అండ్ సో ఇలా మీరైతే గ్రూమ్ చేయొచ్చు. సో మంచి క్వాలిటీ తీయొచ్చు. మెయిన్ లైనేజ్ కావాలి మీకు, టబ్స్, అండ్ దాని తర్వాత మెయిన్ ఎక్స్పెషల్ అయితే మీకు మొయినా కావాలి. సో వితౌట్ మొయినా మీరు ఏది చేయలేరు. ఏది అంటే ఏది అసలు మొయినా లేకపోతే పాసిబిలిటీ గిట లేదు. సో నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నా. అండ్ మీకు ఇవి గిట్ ఉంటాయి, మన ఇది వేరే ఫీడ్స్ గిట్ ఉంటాయి, లైక్ గ్రీనర్ వామ్ కల్చర్, అంత డొల్లా ఏముండదు. నా దగ్గర అయితే ఇంతవరకు నేను ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేదు. అది గిటే మన గ్రీనర్ వామ్ కల్చర్ గిటే ఓన్లీ లైక్ హాబీస్ట్ ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ అంత అవసరం ఉండదు, పట్టించుకోని వాళ్ళు ఉంటారు ఇష్టం, వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తా. వాళ్ళ దగ్గర ఎటువంటి ఫీడ్ ఉన్నప్పుడు, ఫీడ్ లేదు ఎక్కువ మెయింటెనెన్స్ చేయొద్దు, ఏది ఉండొద్దు నాకు, వాళ్ళకిటే జాబ్స్కి వెళ్తూ ఉంటారు చూసారా. సో అలాంటి వాళ్ళకి మాత్రమే నేను గ్రీనర్ వామ్ కల్చర్ని అయితే సజెస్ట్ చేస్తా. లేదు అంటే నార్మల్ పీపుల్కి అయితే నేనేం సజెస్ట్ చేయను, వాళ్ళకైతే సజెస్ట్ చేయను. కాకపోతే వాళ్ళకి టైం కుదరదు కాబట్టి నేనైతే వాళ్ళకి అదొకటి సజెస్ట్ చేస్తా. సో వీడియో అయితే ఇంతే. అండ్ ఓవరాల్ ఒకసారి అయితే సెటప్ చూసుకోవచ్చు. దీంట్లో వేరే బెటర్ ప్రైస్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తా. ఇందులో మన బరూమ్స్ అయి ఉన్నాయి. సో ఇవి అయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తా. అండ్ ఇక్కడ గోల్డ్. అండ్ సో వీడియో అయితే ఇంతే అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.